అన్న ఎప్పుడు పిలుస్తూనే ఉన్నాడు, కానీ నేనే సమయం ఇవ్వలేదు. కానీ ఈరోజు ఆ సమయం వచ్చింది మీతో గడపడానికి. మీరందరూ కూడా మీకు ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుని కొరకు గడపడానికి, దేవుణ్ణి ప్రేమించడానికి, వెంబడించడానికి, దేవుణ్ణి గణపరచడానికి మీరు కలిగి ఉన్న నిర్ణయం, తీర్మానాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువగా దేవుణ్ణి హత్తుకొని వెంబడిస్తూ జీవించాలని కోరుతున్నాను. దేవుని యొక్క వాక్యం మనము ధ్యానించడం కోసం ఆమోసు గ్రంథం 2వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో నేను 6వ వచనం నుండి మీకు చదివి వినిపిస్తాను. నేనే చదువుతాను, మైక్ నా దగ్గర ఉంది కాబట్టి సో నేను చదవడానికి అవకాశం ఇవ్వండి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 6 నుండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షరసమును తమ దేవుని మందిరములోనే పానం చేయుదురు. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల వారునగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసి తిని కదా. పైన వారి ఫలమును కింద వారి మూలమును నేను నాశనం చేసి తిని కదా. మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మల్ని నడిపించి తిని కదా. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించి తిని. ఇశ్రాయేలులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షరసం తాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఇదిగో, పంట చేని మోపులా నిండు బండి నేలను అణగదొరుక్కున్నట్లు నేను మిమ్మును అణగదొరుక్కుదును. అప్పుడు అతి వేగి అగువాడు తప్పించుకొన జాలకపోను. పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొన జాలకపోను. బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును. విలుకాడు నిలువ జాలకపోను. వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోను. గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోను. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యం గలవాడు దిగంబరి అయి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, మీ మాట మా ముందుంది. ఇది అర్థం చేసుకోవడానికి మీ కృపనివ్వండి. ఇది మా జీవితంలో ఎంత ప్రాముఖ్యమో గుర్తించడానికి సహాయం చేయండి. ప్రభువా, మేము విన్నదానికి మా జీవితం అప్పగించి పాటించడానికి మాకు సహాయం చేయండి. అశ్రద్ధ చేయకుండా విన్నదాన్ని సీరియస్గా తీసుకున్నట్లు మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఒప్పింపజేయండి. ఈ సమయాన్ని మాకు ఫలభరితంగా మీకు మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తే పోస్టర్లు కనబడతాయి, సినిమా పోస్టర్లు. ఆ సినిమా పోస్టర్లు ఆ సినిమాలోని వేరే ఏం దృశ్యం దొరకలేదు అన్నట్టు అశ్లీలమైన, చూడడానికి మంచిది కాని దృశ్యాల్ని మాత్రం తక్కువ వస్త్రాలు వేసుకున్న ఒక స్త్రీని పోస్టర్లు వేసి రోడ్డు మీద పెడతారు. నేను స్వచ్ఛ భారత్ గురించి ఆ కాలంలో, అంటే మనము మొత్తం మన దేశాన్ని నీట్గా ఉంచుకోవాలి అనే దాని గురించి
ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ జరుగుతున్న కాలంలో ఒక షార్ట్ ఫిలిం చూసిన. ఒక తల్లి తన కుమారుని తీసుకొని రోడ్డు మీద స్కూల్కి వెళ్తుంటే, అలాంటి పోస్టర్ కలిగిన గోడ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బాబు తప్పిపోయి అటు చూస్తుంటే ఈ తల్లి అటు చూడనివ్వకుండా అడ్డుకుంటుంది. ఆమె చాలా కష్టపడుతుంది, ఎందుకంటే అట్లాంటి అశ్లీలమైనవి పిల్లలు చూడొద్దని. ఆఖరికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నా అటు చూసే అవకాశం ఉంది కాబట్టి ఆమె పోయి ఆ పోస్టర్ను చింపి చెత్త కుప్పలో పడేసింది. అప్పుడు ఆ షార్ట్ ఫిలింలో కింద వచ్చిన పేరేంటిదంటే స్వచ్ఛ భారత్. నిజంగా దేశాన్ని ఎప్పుడు క్లీన్ చేసినట్టు అంటే చెత్తను క్లీన్ చేయడమే కాదు, ఇలాంటి చెత్త దృశ్యాల్ని కూడా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి భయంకరమైన దృశ్యాలు గోడ మీదకి వెళ్తేనేనా, బయటికి వెళ్ళి గోడలు చూస్తేనేనా? కాదు. ఫోన్లో ఏది ఓపెన్ చేసినా అడ్వర్టైజ్మెంట్ అనే పేరుతో భయంకరమైన దృశ్యాలు కనబడుతున్నాయి. ఇప్పుడు చెడుగా మాట్లాడడం, డబల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడడం, భార్యలను కించపరిచినట్టు మాట్లాడడం, స్త్రీ విలువను దిగజార్చినట్టు మాట్లాడడం, భార్యాభర్త అనే పవిత్ర బంధాన్ని దిగజార్చినట్టు మాట్లాడడం, అమ్మాయిలు ప్రేమ అనే దాన్ని దిగజార్చినట్టు మాట్లాడడం. అది ఇప్పుడు జోక్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో చాలామంది చూస్తున్నారు, అవే ఇష్టపడుతున్నారు. ప్రియులారా, ఇవన్నీ ఘోరమైన స్థితి మన చుట్టూ కనబడుతూ ఉండగా, ఇంత భయంకరంగా పాపముతోటి నిండుకుపోయిన సమాజంలో ఎట్లా బ్రతకగలుగుతాం? అసలు ఎట్లా నమ్మకంగా ఉండగలుగుతాం? ఎట్లా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయగలుగుతాం? ఎట్లా దేవుని భయాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయగలుగుతాం? చాలా కష్టం అనిపిస్తుంది. ఒక మనిషి మంచిగా బ్రతకాలంటే అనుకూలం లేని సమాజాన్ని అందరం కలిసి తయారు చేస్తున్నాం. అతి భయంకరంగా తయారవుతుంది ఇప్పుడు ప్రస్తుతం లోకం. అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎటు పోతుందో తెలుస్తలేదండి ప్రపంచం అంతా. అన్యాయం, అక్రమం, అశ్లీలత ఇవన్నీ రాను రాను ఘోరంగా పెరిగిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ తప్పులు చెయ్యాలి అనే ఈ లోకం ప్రేరణ ఒకవైపు ఉండంగా, నమ్మకంగా ఎట్లుండగలుగుతాం? మనం దేవుని భయం కలిగి ఎలా ఉండగలుగుతాం? అది అర్థం కావాలంటే ఈ ఆమోస్ గ్రంథం అర్థం కావాలి. ఈ ఆమోస్ గ్రంథంలో ఇప్పుడు చదివిన వాక్య భాగం చదివితే, దాన్ని అర్థం చేసుకుంటే మనం ఖచ్చితంగా దేవుని భయాన్ని మనలో కలిగి ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. మొదటిగా ఇలా రాసింది 6వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించును. ఆమోసు అనే ఈ ప్రవక్త ఇజ్రాయేలీలు చేసిన తప్పును బట్టి వాళ్ళ మీదికి రాబోయే శిక్ష గురించి మాట్లాడుతున్నాడండి. ఆయన డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ శిక్ష గురించే మాట్లాడట్లేదు. మీరు మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి కనుక చూస్తే, దాని చుట్టుపక్కల దేశాలు, సిరియా ఉంది, ఫిలిస్తైన్ ఉంది, తర్వాత మిద్యానీయులు అక్కడ ఉన్నారు, వీళ్ళందరూ ఒక్కొక్కరు మోయాబీలు ఉన్నారు. వాళ్ళందరి గురించి మాట్లాడుతూ యూదా వారి గురించి కూడా మాట్లాడి, వాళ్ళందరి గురించి మాట్లాడుతూ వీళ్ళు ఈ తప్పు చేశారు కాబట్టి నేను శిక్షిస్తాను అని దేవుడు అంటూ ఉంటే, ఇజ్రాయెల్ అనుకుంటున్నారు ఓకే నిజంగానే వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని శిక్షించాల్సిందే అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరి గురించి మాట్లాడి ఫైనల్గా వీళ్ళ దగ్గరికి వచ్చాడు ఆమోసు. దేవుడు మీకు ఈ మాట చెప్తున్నాడు అని వచ్చేసరికి, ఇప్పటిదాకా వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అంటుంటే, అవును వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి శిక్ష రాబోతుంది, వీళ్ళకి శిక్ష రాబోతుంది అంటే, అవును వారికి రాబోతుంది అన్నారు. కానీ ఇప్పుడు మీరు తప్పు చేశారు, మీకు శిక్ష రాబోతుంది అనగానే ఎట్లా తీసుకోవాలి? దాన్ని దాటేస్తాం మనం. నాకేం రాదులే, నేనేం తప్పు చేయలే అనుకుంటాం. వాళ్ళతో మాట్లాడుతూ ఏమేం తప్పులు చేశాడో చెప్తున్నాడు. ఏలైనగా అంటే ఆ తప్పులు ఏంటి? ఆ 3 సార్లు 4 సార్లు చేసిన దోషం ఏంటి? రెగ్యులర్గా ఎక్కువగా చేస్తున్న పాపాలు ఏంటి వాళ్ళు? మొదటిది, ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షకుల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. అంటే
ద్రవ్యము, ఆ కాలంలో ద్రవ్యం అంటే మనలాగా కరెన్సీ, ఇప్పుడు రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు కాదు, వెండి అలాంటిది అనుకోండి. దాని కొరకు వాళ్ళు ప్రజలను అమ్మేస్తున్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పాదరక్షల కొరకై, అంటే చెప్పుల కొరకు వాళ్ళని అమ్మేస్తారు. ఎంత భయంకరంగా ఉంది, ఎంత చీప్గా ట్రీట్ చేస్తున్నారు. ఒక ద్రాక్ష రసము తాగడం కోసము కూడా అమ్మేస్తున్నారు. అంత నీచంగా చూస్తున్నారు. మనకు యోవేలు గ్రంథం దీనికంటే ముందు ఉంటుంది, 3వ అధ్యాయం 3వ వచనంలో మాట కనబడుతుంది. ద్రాక్షరసం తాగడానికి కూడా అమ్మేస్తున్నారు. ఒక భయంకరమైన విషయం ఏంటి మనకు రాసింది, వేశ్య కొరకు ఒక బాలుని నమ్మేస్తున్నారు, ద్రాక్షరసం కోసం ఒక బాలిక నమ్మేస్తున్నారు, చిన్నదాన్ని నమ్మేస్తున్నారు. అడిపోయి తాగాలనిపిస్తే వాళ్ళ దగ్గర బానిసలు ఉన్నారు, వాళ్ళు ఒకరు నమ్మేసుడే. మనుషుల ప్రాణం అంటే వీళ్ళకి విలువ లేదు. చాలా ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు బీద వాళ్ళను, అన్యాయంగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళను ఎలా చూడాలో కూడా వాక్యంలో రాసి ఉందండి. వాళ్ళని ఎట్లా బాధ్యతగా చూసుకోవాలి, వాళ్ళను ఎంత ప్రేమించాలి, కనికరించాలో రాసి ఉంది. వాటన్నిటినీ బైబిల్లో రాసి ఉన్న వాక్యాలన్నింటినీ వీళ్ళు తుంగలో దొక్కి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారండి. 7వ వచనంలో చూడండి, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చేదారు. దరిద్రుల నోట్లో మన్ను వేయడం అంటే అర్థం ఏంటిదంటే వాళ్ళు నోట్లో తినాల్సింది ఆహారం, కానీ మన్ను తీసుకొచ్చేస్తున్నారు, అంటే వాళ్ళకు భోజనమే లేకుండా చేస్తున్నారు. దీనుల త్రోవకు అడ్డం వస్తున్నారు, అంటే వీరి యొక్క జీవితంలో వీళ్ళ ఎదుగుదలను ఆపివేస్తున్నారు. దేవుడు అలాగే చేయమని చెప్పాడా? నేను నిర్గమకాండంలో నేను మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ ఇలాగే, ఇది ఆమోస్లో అలాగే ఉండండి. ఒకవేళ చూడగలిగితే నిర్గమకాండంకి వెళ్ళి చూడొచ్చు. 23వ అధ్యాయము 3వ వచనంలో ఇలా ఉంది, వాద్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు. బైబిల్, దేవుని గ్రంథం, దేవుని మాటలు ఏమని సెలవిస్తున్నాయంటే పక్షపాతంగా ఉండొద్దు. వీళ్ళు బీదోడితి, వీని తరపున ఎవడు మాట్లాడలే అని చెప్పి, పక్షపాతం అంటే వేరే టోన్ సైడ్ మాట్లాడడం, వాని సైడే, వాని ఎన్ని తప్పులున్నా వాని సైడే మాట్లాడడం. బీదోడ్లే వీడేం చేస్తారులే అనుకోవడం. వాళ్ళ దగ్గర లంచం తీసుకోనో, వాళ్ళ దగ్గర తాగో, సత్యాన్ని అసత్యంగా మార్చి పంచాయతీలు, ఇవన్నీ చాలా ఉంటాయి. అది జరుగుతున్నాయి అక్కడ. అంతేకాదు 6వ వచనంలో ఇలా ఉంది, దరిద్రుని వాద్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అంటే పాపం ఏమీ లేనివాడు, కానీ తీర్పు తీర్చుతున్నప్పుడు వాని పక్కకు పెట్టి వానికి వ్యతిరేకంగా తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు వాని పక్షాన. అది మర్చిపోతున్నారండి. అలాంటి స్థితిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. కళ్ళ ముందట బీద వాళ్ళు కనబడుతుంటే వాళ్ళను తొక్కి వేస్తున్నారు. వాళ్ళకు ప్రజల యొక్క ప్రాణాలంటే విలువ లేదు, ఎట్లా పడితే అట్లా అమ్మి వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్నారు. దేవుడు ఏం చెయ్యొద్దని చెప్పిండో వాటిని చేస్తున్నారు. మీరు బీదల్ని ఇట్లా చూడొద్దంటే అట్లనే చూస్తున్నారు. వాళ్ళు దేవుని స్వరూపంలో చేయబడ్డ వాళ్ళే. వాళ్ళు, నువ్వు, అందరూ కూడా దేవుని సృష్టే. కొందరు పాపం ఘోరమైన స్థితిలో ఉన్న వాళ్ళకు సేవ చేయడానికి వెళ్ళారు, వారికి సహాయం చేశారు. వారి అనారోగ్యాల్లో, వారి రోగాల్లో, వారి పరిస్థితుల్లో వారికి సహాయం చేసేటోళ్ళని అడిగితే ఎందుకు చేస్తున్నారు వాళ్ళకని అంటే వాళ్ళు ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి చేస్తే ఏదో డబ్బులు వస్తాయని కాదు, వాళ్ళు దేవుని స్వరూపంలో చేయబడ్డారు కాబట్టి, వాళ్ళు దేవుని పోలికలో చేయబడ్డారు కాబట్టి వాళ్ళకు మేము ఇవి చేస్తున్నాం అన్నదండి. అలా చూడాల్సింది పోయి ఎట్లా చూస్తున్నారంటే అన్యాయంగా, అక్రమంగా, న్యాయాన్ని వక్రీకరించి పేదల్ని అణిచివేస్తూ భయంకరంగా చూస్తున్నారు. అది దేవునికి నచ్చదు. అంతేకాదు వారు ఏం చేస్తున్నారంటే తండ్రియు కుమారుని ఒక్కదాన్నే కూడి నా పరిశుద్ధ నామాన్ని అవమానపరుస్తున్నారు. అంటే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, అపవిత్రత చేస్తున్నారు, తప్పుడు జీవితాన్ని జీవిస్తున్నాడు. దేవుడు పురుషుని చేశాడు, స్త్రీని చేశాడు, వారిద్దరిని, ఆదామును అవ్వను ఒకటిగా చేసి జతపరిచి ఒక కుటుంబం కొనమన్నాడు. అవును, దీనికి వేరుగా ప్రమాణం చేయించేటప్పుడు ఏమని ప్రమాణం చేయిస్తారు? బ్రతుకు కాలం అంతా ఇతరులను ఒల్లక నీకే నేను భార్యనే ఉంటాను, భర్తనే ఉంటాను, ఈ మాటలు చాలా చెప్తారు. మళ్ళీ తర్వాత ఏది చూడాలనిపిస్తే చూడడము, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళడము, ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటి పాపాలన్నీ భయంకరంగా జరిగిస్తూ ఉన్నారు వాళ్ళు. అంతేకాదు
8వ వచనంలో ఇలా ఉంది, తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు. అంటే తాకట్టుకు డబ్బులు అవసరం ఉండి నువ్వు వచ్చి అడిగినావు, తాకట్టు ఏమి ఇస్తావు? మరి డబ్బులు ఇస్తా నీకు, మరి తాకట్టు ఏమి ఇస్తావు అని అంటే బట్టలు ఇచ్చినావు అనుకోండి. ఆ బట్టల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరిగి అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠంలో యొద్ద పడుకుంటున్నారు. దాని గురించి దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే ఇదే నిర్గమకాండం 22వ అధ్యాయంలో, నిర్గమకాండం 22 నేను ఇంతకుముందు ఆమోస్లో చదివినాను వాళ్ళ పాపం ఏంటో. బట్ దానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో నిర్గమకాండం 22వ అధ్యాయంలో ఉంది. 26వ వచనంలో ఇలా ఉంది, ఏమని రాశాడు అని అంటే, నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తాకట్టుకు తీసుకొని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా ఎప్పుడు అప్పగించాలి? చీకటి పడేలోపు. నువ్వు కుదువకు తీసుకున్నావు, చీకటి పడేలోపు అప్పగించాలి. ఎందుకు? 27వ వచనం, వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము, వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? మళ్ళీ ఏం కప్పుకోవాలి వాడు? రాత్రి చలి పెడుతుంది. నేను దయగలవాడను, దేవుడు అంటున్నాడు, నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. మనకి ఇవ్వాలి, మళ్ళీ తీసుకుపోయి ఇవ్వాలి, కానీ ఇవ్వట్లేదు వీళ్ళు. ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, తాకట్టుగా ఉంచబడిన బట్టల్ని అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు, జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షరసమును తమ దేవుని మందిరంలోనే పానము చేయుదురు. జుర్మానాలు వేసేటోళ్ళు, అన్యాయము తీర్పులు తీర్చి జుర్మానా వేసేటోళ్ళు, ఆ జుర్మానాతో వచ్చిన దాంతో మంచిగా తాగి ఆ నేబందరు. అతి కిరాతకమైన స్థితిలో వీళ్ళు జీవిస్తున్నారండి. అంతే, అడిగేటోళ్ళు లేడు, విచ్చలవిడి బ్రతుకుతున్నారండి. ఇప్పుడు ఇవన్నీ చూస్తే, ఈ పాపాలన్నింటినీ చూస్తుంటే, మనం దేవుని భయం కలిగి ఉండాలి అంటే మనము ఏం చేయాలి? ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు ఒక మాట దగ్గర మనం ఆలోచన చేయాలండి. అది 7వ వచనంలో ఉంది. ఏమన్నాడంటే, నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. గుర్తుంచుకోండి, దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. వారి పాపాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? వారిలో ఈ పాపం ఉంది, ఆ పాపం ఉంది, వీళ్ళు బీదలను వీళ్ళు అణిచివేస్తున్నారు, అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు, వీళ్ళు అపవిత్రపు జీవితం జీవిస్తున్నారు అని ఎందుకు అంటున్నాడు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. నా నామము పరిశుద్ధమైంది అంటున్నాడండి దేవుడు. దేవుడు పరిశుద్ధుడు అండి, ఆయనలో పాపం ఎంత మాత్రము లేదు. ఆయన దుష్టత్వము చూడలేనంత పవిత్రుడు. దుష్టత్వానికి ఆయన యొద్ద చోటు లేదు. పాపం 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 అని బైబిల్లో ఎందుకు రాయబడి ఉందంటే, మనం అంటాం ఏవని నమ్మేసినా, ఆమె నమ్మేసినా, లేకపోతే ఆ తప్పు చేసినా ఏమవుతుంది? నాది చిన్న మిస్టేక్ అంటారు. మిస్టేక్ కాదు, ఇది పాపం. ఇది దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న పని. ప్రతి ఒక్కటి ఏమైతే చేస్తూ వచ్చినారో ఇవన్నీ కూడా చెయ్యొద్దని తెలియజేయబడ్డాయి. దేవుడు ఏమి చెయ్యొద్దని చెప్పాడో ప్రతి ఒక్కదాన్ని గుర్తు పెట్టుకొని మరి మీరుతూ వాటన్నిటినీ అనగదొక్కుతూ దేవుని మాటను ఖాతరు చేయకుండా నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అని బ్రతుకుతున్న ప్రజలు వీళ్ళు. నేను ఇప్పుడు మన యొక్క చట్టాలు ఉన్నాయి, చట్టాల్లో భాగంగా మీరు ఈ పని చేయొద్దు అన్నాడు. 3 బండి మీద వెళ్ళొద్దు అన్నారు. తెలుసా? 3 బండి మీద వెళ్ళొచ్చు, ఒకసారి వెళ్ళరాదు. అక్కడ ఒకవేళ పోలీసు ఉన్నారనుకోండి, ఆయన ముందే 3 బండి మీద ఇట్లా ఆయన చూసుకుంటా, చూడు మేము 3 పోతున్నాం అన్నట్టు పోతారా? ఆయన లేని చోటు నుంచి వెళ్ళిపోతారు. అంతేనా కదా? తప్పు ఎవరైనా చూసే వ్యక్తి, ఆ చట్టాన్ని నెరవేర్చే వ్యక్తి కళ్ళ ముందు చెయ్యరు ఎవరు. అరే ఆయన చూస్తున్నాడు, చూస్తే నాకు ఫైన్ వేస్తాడని పక్క త్రోవలు వెళ్ళిపోతారు. ఎందుకంటే చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదో చెప్పిన దేవుడు చూడని ప్రదేశం ఏమైనా ఉందా? లేదు, అంతటా చూస్తున్నాడు ఆయన. నువ్వు చేసే ప్రతి పాపం ఆయన కళ్ళ ముందే చేస్తున్నావు. నువ్వు మాట్లాడే ప్రతి అబద్ధం, నువ్వు చేసే ప్రతి అన్యాయం
చేసే ప్రతి అపవిత్రత, జారత్వం, వ్యభిచారం ప్రతిదీ దేవుని కళ్ళ ముంగట జరుగుతుంది. దేవుడు చూస్తున్నాడు. అప్పుడు మనం ఏమని చెప్తున్నాం తెలుసా? ఒకవేళ ఆ పోలీస్ అక్కడ ఉన్నా కూడా ముగ్గురు ఆయన ముందు నుంచి పోతే ఏం చేస్తున్నట్టు చూడిగో నీ ముందు పోతున్నావు, ఏం చేస్తావో చేసుకో అన్నట్టు. అలాగే చేస్తున్నా. అదేమన్నా మంచిది అలా చేయడం? చట్టాన్ని గౌరవించకపోవడం శిక్షకు దారి తీస్తుంది. దేవుని ఎదుట కూడా ఆయన కళ్ళు మన అంతటిని చూస్తూ ఉన్నప్పుడు, ఆయన చూడని ప్రదేశం అంటూ లేదు. మనం ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ మీరుకుంటూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? దేవా ఏం చేస్తావో చేసుకో అంటున్నారు. ఆయన పరిశుద్ధుడండి. ఆయన దుష్టత్వాన్ని చూసి ఊరుకోలేడు. ఆయన శిక్షిస్తాడు. పరిశుద్ధుడు కాబట్టే శిక్షిస్తాడు. ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసిరు, చంపిర్రు, బలాత్కారం చేసి చంపిర్రు. అప్పుడు అందరూ కూడా ఆ చంపిన వాళ్ళను ఏం చేయాలన్నారు? ఎన్కౌంటర్ చేయాలన్నారు. చేయాలని ఎందుకన్నారు అంటే వీళ్ళు అట్లా చేసేటోళ్ళు కాదు కాబట్టి, వీళ్ళు ఎవరిని బలాత్కారం చేసేటోళ్ళు కాదు, వీళ్ళు ఎవరిని చంపలేదు కాబట్టి, వీళ్ళు అది తప్పు అని భావిస్తున్నారు కాబట్టి, ఆ పని వీళ్ళు చేయలేదు కాబట్టి, వీళ్ళు అది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని చంపివేయాలంటున్నారు. ఒక మనిషే తాను చెయ్యని తప్పు వేరే వాళ్ళు చేస్తే భరించలేకపోతున్నాడు. కానీ ఈ మనిషిలో ఇంకా వేరే తప్పులు లేవా? చాలా ఉన్నాయి. కానీ ఏ తప్పు లేని దేవుడు పాపాన్ని చూస్తూ ఊరుకుంటాడా? పాపము జరుగుతూ ఉంటే ఆయన చూస్తూ అలాగే ఉండలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయనకు చాలా గుణలక్షణాలు ఉన్నాయండి. ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు, కనికరం గలవాడు, ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, స్వయంభవుడు, స్వయం సమృద్ధి గలవాడు, ఆయన మారని వాడు, ఆయన సార్వభౌముడు. ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో. ఏ ఒక్క లక్షణం గురించి ఒకేసారి ఒకటే లైన్లో 3 సార్లు అదే పదాన్ని తిరిగి మళ్ళీ చెప్పినట్టు లేదు. వేరే లక్షణం. నీతిమంతుడు, 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 ప్రేమగలవాడు, ప్రేమగలవాడు, ప్రేమగలవాడు అని 3 సార్లు అట్లా చెప్పినట్లేదు. కానీ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 3 సార్లు మనకు కనబడుతుంది. ఒకటే లైన్లో దూతలందరూ కలిసి ఆయన ఆరాధిస్తూ ఉంటారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం సేమ్ థింగ్. మళ్ళీ ఆయన పరిశుద్ధత వేల్పులలో అందరిట్లలో ఆయనను ప్రత్యేకంగా చూపిస్తుంది. పరిశుద్ధతను బట్టి చూస్తే ఆయనతో సమానుడు ఎవ్వరు లేరు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే పాపం చెయ్యొద్దని ఆజ్ఞలు ఇచ్చాడు. పాపం చేసినప్పుడు ఆయన ఊరుకోవట్లేదు. కాబట్టి గుర్తుంచుకుందాం, దేవుని భయం కలిగి ఉండాలి అని అంటే మొదట మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు అని గుర్తుంచుకోవాలి. ఆయనకు వ్యతిరేకంగా చేసేది ప్రతిదీ పాపం అని గుర్తుంచుకోవాలి. బెత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు ఏమంటాడంటే, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి అంటాడు. ఆయన చేసింది ఉరయాకు వ్యతిరేకంగా చేశాడు, ఉరియా భార్య ఆమె. కానీ నేను దేవునికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తూ ఒప్పుకుంటున్నాడు 51వ కీర్తనలో, కేవలం నీకే విరోధంగా పాపం చేసినాను. ఎందుకు తెలుసా? అలా చేయొద్దని చెప్పింది దేవుడు కాబట్టి. ఆ తప్పు చేసినప్పుడు దేవునికి విరుద్ధంగా చేశానని గుర్తించాడు కాబట్టి. ఆయన ఒక రాజు, నా హోదా ఏంది, నా పదవి ఏందని అనుకోవట్లే. విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో పరిశుద్ధుడైన దేవుని వైపు చూస్తూ నీకు విరోధంగా నేను ఈ పాపాలు చేస్తున్నానని గుర్తించాడు. దేవుని భయం మనలో నిండుకోవాలి, మనలో పెరగాలి అంటే మనం చేసే పాపాలు ఏంటో గుర్తించాలి. వాళ్ళైతే న్యాయాన్ని వక్రీకరిస్తున్నారు, పేదలను అణిచివేస్తున్నారు, అపవిత్రత కలిగి ఉన్నారు. అంతేకాదు 12వ వచనంలో ఇంకో మాట కూడా ఉంది, నాజీరులకు వారు ద్రాక్షరసం త్రాగించారు, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చారు. నాజీర్లను దేవుడు వాళ్ళకి నియమిస్తే ఎవరైతే నాజీర్లు ఒక ఒప్పందం చేసుకున్నారు దేవునితో, ఆ ఒప్పందంలో భాగంగా వాళ్ళు ద్రాక్షరసం ముట్టద్దు, కానీ వాళ్ళతో తాగిపిస్తున్నారు. ప్రవక్తలు వచ్చి వీళ్ళు తప్పు చేశారని వీళ్ళకి చెప్తుంటే వాళ్ళ వైపు చూసి అంటున్నారు, మీరు ప్రవచింపవద్దు. అంటే దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అండ్ దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారని ఎవరైనా వచ్చి చెప్పాలని చూస్తే ఆ చెప్పే వ్యక్తి నోరునే అడ్డుకుంటున్నారు.
అంతటి ఘోరమైన స్థితిలో ఉన్నారు. ఇవన్నీ ఏదో చేసేస్తున్నాం, ఏదో నడుస్తుంది, పొద్దు నుంచి రాత్రి లోపు ఎన్నో జరుగుతున్నాయి అని ఇంతే అనుకుంటున్నారు. కానీ ఇవి పాపాలు, ఇవి దేవుణ్ణి బాధిస్తాయి, ఇవి దేవునికి వ్యతిరేకము అని ఆలోచించలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి నీ జీవితాన్ని నీ కళ్ళ ముందుకు తెచ్చుకొని నువ్వు చేసేది, నువ్వు మాట్లాడేది, నువ్వు జీవించేది ఏంటి అసలు? ఎన్ని పాపాలు ఉన్నాయి అందులో, ఎన్ని దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఎన్ని వద్దని చెప్పాడు. బైబుల్ అంతా రాసి ఇచ్చిన దాంట్లో దేవుడు ఎన్ని విషయాలు మనకు చెప్పాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, వీటన్నిటిని మనం ఏం చేస్తున్నాం? ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి దేవుడు ఇచ్చిన విధి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, దేవుడు ఇచ్చిన చట్టం బైబిల్. దాంట్లో ఉన్నది చదివి తన జీవితంలో ఏమేం పాపాలు ఉన్నాయి గుర్తించాలి. ఆయన పరిశుద్ధుడు, ఇవన్నీ పాపాలు, ఇవన్నీ ఆయనకు వ్యతిరేకం అని గుర్తించడం మొదలు పెడితే మనలో దేవుని భయం వస్తుందండి. దేవుడు అంటే నేను నువ్వు ఆడిసినట్టు ఆడే ఆట కాదు. ఆయన సమస్తాన్ని నిర్మించిన వాడు, ఎంతో ఉన్నతుడు. ఆయనతో మనం ఎట్లా పడితే అలా డీల్ చేయలేమండి. ఆయన నిజానికి చెప్పాలంటే ఆయనను చూస్తే గడగడ వణుకాలే, భయపడాలి, అంత ఉన్నతుడు ఆయన. జస్ట్ ఒక డిస్టిక్లో ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి దగ్గరికి పోయి మాట్లాడాలంటేనే గొంతులో కొంచెం మాట బయటకు వెళ్ళాలంటే కష్టం ఉంటుంది. అలాంటిది ఒక స్టేట్లో ఒక పెద్ద దగ్గరికి వెళ్ళాలి, ఒక సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం అవుతుంది. అంత ఉత్తగా మనం మాట్లాడలేం. ఆయన వస్తున్నాడంటే ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటారు. దేవుడు మనం చూస్తున్నాడు, నేను కరెక్ట్ ఉన్నానా లేదని చెక్ చేసుకోవద్దా ప్రతి మానవుడు? ఆయన భయం మనలో నిండుకుంటుందండి. ఆయనకి ఏది నచ్చుద్ది, ఏది నచ్చదు, ఏది రైట్ అని రాసి ఇచ్చినాడు, ఏది కాదు అనేది మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం చేసిన తప్పులను బట్టి మనం గుర్తిస్తాం, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు అని గుర్తించి అప్పుడు ఆయన భయమును మనలో నిండుకుంటుంది. అంతేకాదు, రెండవది 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదివితే ఎలా ఆయన భయం మనలో ఇంకెక్కువ అవుతుంది, నిండుకుంటుంది. ఆయన భయం మనలో ఇంకా ఎక్కువ కలగడానికి మనం ఏం చేయాలి? మొదటిది, దేవుడు పరిశుద్ధుడని గుర్తించాలి, మనం చేస్తున్న తప్పులు పాపాలు అని గుర్తించాలి. రెండవది 9వ వచనం చూపిస్తా, దేవదారు వృక్షం అంత ఎత్తైన వారును సింధూర వృక్షం అంత బలము గల వారునగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసి తిని కదా. ఏమంటున్నాడంటే, అమోరీయులు ఆ ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళు ఐగుప్తు నుంచి వస్తున్నారు, ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్నారు. వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న అమోరీయులను పంపించి వేసి తమ ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే 400 సంవత్సరాల క్రితం అది వాళ్ళ ప్రాంతమే. అక్కడి నుంచి వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ వీళ్ళు ఉండిపోయారు, పెద్దగా అయిపోయారు. వేగు చూసి రావడానికి మోషే పంపిస్తాడు 12 మందిని. వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు ఎంత హైట్ ఉన్నారు, వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారు, వాళ్ళ ముందు మనం ఎట్లా కనబడతామంటే మిడతల్లా కనబడతాం. అమ్మో, అలాంటి వాళ్ళ మీద మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళు ఎట్లున్నారట అంటే దేవదారు వృక్షం అంత ఎత్తైన వారు. దేవదారు వృక్షం చాలా ఎత్తుంటుంది, సన్నం ఉండి చాలా ఎత్తుంటుంది. వాళ్ళు హైట్ ఉన్నారు. జనరల్గా మామూలుగా ప్రజలు ఉన్నదానికంటే వాళ్ళు హైట్ ఉన్నారు. అంతేకాదు, సింధూర వృక్షం అంత బలం. సింధూర వృక్షం అంటే మనకు చాలా వెడల్పు ఉంటుంది. అది బనియన్ ట్రీ, ఒక బనియన్ ట్రీ టైప్. బనియన్ ట్రీ తెలుగులో ఏమంటారు? మర్రి చెట్టు. మర్రి చెట్టు అంత, దానికంటే ఇంకెక్కువ బలంగా ఉంటుంది దాని కాండం. అలాంటి విధంగా వాళ్ళు బలంగా, వాళ్ళు ఆజాను బాహుల్లాగా ఉన్నారు. అలాంటి అమోరీయులను మీ ముందర నిలవకుండా ఎవరు చేశారంటున్నారు అక్కడ? నేను చేసినాను. పైన వారి ఫలం, కింద వారి మూలం నేను నాశనం చేసి తినే. అంత బలాఢ్యులు కింద మూలం కట్ చేయాలంటే అంత పెద్ద చెట్టు అంత ఈజీ కాదండి. కానీ నేను పైన వారి ఫలం ఎంతో ఎత్తులో ఉంటుంది. సో వాళ్ళు మొత్తమే లేకుండా చేసిన, నేను వాళ్ళని మొత్తమే తీసేసిన, ఆ స్థలాన్ని నేను మీకు ఇచ్చిన అంటాడు. అంతేకాదు 10వ వచనంలో, మరియు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరాల అరణ్యమందు మిమ్మును నడిపించి తిని కదా. నడిపించి తిని
మంచిగా ఉంటుంది అక్కడ. నేను నడిపించి తిని కదా. అవునండి, ఎంత చేసిండు చూడు వాళ్ళ కొరకు. వీళ్ళ ఆ ఐగుప్తు దేశం నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఎవరు నడిపించారు? దేవుడు నడిపించాడు. ఎంతమందిని నడిపించాడు? లక్షల మంది. అరణ్యములో 40 సంవత్సరాలు లక్షల మంది పంట పండించారా? వ్యవసాయం చేసుకున్నారా? లేదు. ప్రతి దినము ఆకాశం నుండి మన్నా కురిసింది. దాహమైనప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? దొరకలేవు. కొన్నిసార్లు బండ నుండి నీళ్ళు వచ్చినాయి. దేవుడు ఇచ్చాడు. అద్భుతాలు చూశారండి వాళ్ళు అరణ్యములో. దేవుడు పోషించడం, సంరక్షించడం. నేను భోజనం చేసేటప్పుడు ఒక మాట గుర్తుకు చేసుకుంటా. నేను పుట్టిన నుంచి ఇప్పటిదాకా ఒక పూట నాకు ఆకలై నా బల్ల మీద ఒక పూట ఆకలైంది, తినటానికి ఆహారం లేదు అనే పరిస్థితి లేదండి. మీలో కొంతమంది ఎదుర్కొని ఉంటారు అట్లాంటి పరిస్థితి. ఆకలి అవుతుంది కానీ తినటానికి ఏం లేదు. అట్లాంటి పరిస్థితి నేను చూడలే. ఎప్పుడు ఆకలి అయినా తినటానికి ఉంది, ఏదో ఒకటి ఉంది. అట్లా నన్ను పోషించిన దేవుడు. ఓకే, వాళ్ళ పరిస్థితి చూడు. అరణ్యంలో ఏం దొరకని కాడ 40 సంవత్సరాలు పోషించింది. ఇంత చేశాడు. అందులో ఒక మాట అన్నాడు, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించి. అంటే ఆ ఫరో నుంచి, అధికారం నుండి బయటకు తీసుకొచ్చాడు ఆయన. ఆ బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చాడు, పోషించాడు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని తొలగించి, ఎందుకంటే వీళ్ళ ప్రాంతమే అది, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు కబ్జా చేసుకున్నారు, వాళ్ళని తొలగించి ఆ ప్రదేశం వీళ్ళకి ఇచ్చాడు. అంతేకాదు 11వ వచనంలో అంటాడు, మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యవనుల్లో కొందరిని నాకు నాజీరులుగాను నియమించి తిని. ఆ మాటలు చూడండి ఏమేమి వాడుతున్నాడు. అక్కడనేమో నిలవకుండా నేను నాశనం చేసి తిని, ఇక్కడనేమో రప్పించి నడిపించి తిని కదా 10వ వచనంలో. 11వ వచనంకి వచ్చేసరికి నియమించి తిని, నేను నియమించి తిని. అవును, ఆయన నియమించుకున్నాడు, వాళ్ళను ఆయన కోసం వాడుకున్నాడు. ఇశ్రాయేలులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్ అని అంటున్నాడు. నేను చెప్పేదంతా తప్ప? నేను ఇవన్నీ మీకు చేయలేదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అవును, వీళ్ళకు దేవుడు ఏమై ఉన్నాడు వీళ్ళ జీవితంలో? వీళ్ళు మర్చిపోయిరండి. దిక్కులేని సమయములో ఆయన వాళ్ళని ఆదరించిండు. ఇప్పుడు దిక్కులేని వారిని వీళ్ళు ఆదరిస్తలేరు. బానిసలుగా ఉన్న వీళ్ళను బయటకు తీసుకొస్తే ఇప్పుడు వీళ్ళు బానిసల్ని ద్రాక్షరసంకి అమ్ముకుంటున్నారండి, తాగడానికి అమ్ముకుంటున్నారు. నిజానికి దేవుడు వీళ్ళ జీవితంలో ఏమై ఉన్నాడు, ఎంత చేశాడో వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయరా వాళ్ళు? దేవునికి భయపడరా? సో దేవుని భయం మనలో పెరగాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు మనకు ఏమై ఉన్నాడు, ఏం చేశాడో మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలండి, మర్చిపోవద్దు. దేవుడు మనకేమై ఉన్నాడు, మన జీవితాలకు దేవుడు ఏం చేశాడో మనం ఎప్పుడు మర్చిపోవద్దండి. మర్చిపోతున్నాం కాబట్టే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామ్మా. మర్చిపోతున్నాం కాబట్టే ఆయన ఎవ్వరూ నాకు తెలియదు అన్నట్టు బతికేస్తున్నామండి. నిజానికి చూడండి, ఆయన అక్కడి నుంచి తీసుకొని నడిపించుకుంటూ తీసుకొస్తుంటే అదంతా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. నా జీవితానికి ఒక దేవుడు ఉన్నాడు, నన్ను చేసిన వాడున్నాడు, ఆయన నన్ను ఈ భూమి మీద ఉంచాడు, నాకు వర్షంని ఇస్తున్నాడు, ఎండని ఇస్తున్నాడు, నాకు భోజనంని ఇస్తున్నాడు. ఈ విషయం మర్చిపోయి ఆయన ఆరాధించడం లేదు, ఆయన వైపు తిరగడం లేదు, ఆయనని కేర్ చేయడం లేదు. మనం కూడా అంతే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇలా రాసిందని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం నుంచి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. ఎందుకు మహిమపరచాలి దేవుణ్ణి? ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి? ఎందుకు ఈ జీవితం ఆయనకు అప్పగించాలి? ఎందుకు ఆయనకు భయపడాలి? 2 కారణాలు ఇస్తున్నాడు. ఒకటేంటిదంటే,
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అంటే ఈరోజు ఈ దేహం కలిగి ఉన్నాం, ఈ భూమి మీద పుట్టినావు, ఈ భూమి మీద బ్రతుకుతున్నావు అంటే ఈ జీవితం ఇచ్చింది ఎవరు తెలుసా? దేవుడు. మనకు మనం బతుకుతలే, మనకు మనం రాలే ఈ లోకంలోనికి. దేవుడు మనని సృష్టించాడు, దేవుడు మనకి దేహంన అనుగ్రహించాడు. ఆదామవ్వను సృష్టించడమే కాదు, మొదటి ఆదామవ్వను సృష్టించడమే కాదు, 139 కీర్తనలో కీర్తనకారుడు ఏమంటున్నాడు 13-14 వచనాలు అంటే, నీ చేతులు నన్ను నిర్మించినాయి అంటున్నాడు, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. దేవుడు నన్ను చేసినాడు, అవును నిన్ను చేసినాడు. నీకు ఈ దేహం అనుగ్రహించబడింది దేవుణ్ణి బట్టి, నీకు ఈ జీవితం ఉంది దేవుణ్ణి బట్టి, నువ్వు ఈ భూమి మీద బతికింది, ఈ భూమి మీదకి ఉనికిలోనికి వచ్చింది దేవుడు నిన్ను చేసిండు కాబట్టి. దేవుడు మనం చేస్తే, ఈ లోకంలో ఉంచితే మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుణ్ణి కేర్ చేయకుండా మనం జీవిస్తుంటే ఆయన ఇంకో పని చేశాడు. ఏంటిది అది? 19వ వచనంలో, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఎలా? మనలో దేవుని ఆత్మ నివసించే విధంగా మనం ఆలయంగా మార్చబడ్డాం. 20వ వచనంలో, విలువ పెట్టి కొనబడిన వారు. అవునండి, మనం అమ్ముడుపోయినాం. పాపం మన మీద రాజ్యం వెళ్తుంది, పాపానికి బానిసలం అయిపోయినాం. పాపంలోకి కొనిపోయి మనము పాపం చేతుల్లో బందీలైపోయినాం, బానిసలు ఉన్నాం. పాపము చేతుల్లో ఉన్నవాడు నేను ఈరోజు పాపం చేస్తా రేపు నేను చెయ్యా అని చెప్పలేడు. ఎందుకు తెలుసా? బానిస కాబట్టి. బానిస తనకు తానుగా బయటకు రాలేడు కాబట్టి. మనం పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు ఆ పాపపు బానిస సంఖ్యలు తెంపబడి బానిసత్వం నుంచి విడిపించబడాలి అంటే విమోచన క్రయధనం చెల్లించాలి. ఆ విడిపించడానికి డబ్బులు చెల్లించాలి. ఈరోజు మనకు గేదెలు, మన కావులు, గొర్రెలు, మేకలు ఉంటాయి కదా, వాటిని మార్కెట్లో పెట్టి ఎట్లా అమ్ముతారో ఒకానొక కాలంలో ప్రజల్ని అట్లా పెట్టి అమ్మేవారు బానిసలుగా. సో ఒక వ్యక్తి అమ్ముడు పోయాడంటే ఆయన తనకు తానుగా ఎప్పటికీ బయటకు రాలేడు. నేను మీకోసం ఎంత పని చేయాలి? 10 గంటల, మీకు బానిసను, మీకు 10 గంటలు పని చేస్తా, నేను నిద్రపోకుండా ఇంకొక 5-6 గంటలు వేరే చోట పనిచేసి వచ్చిన డబ్బులు కూడబెట్టి మీకు గడతాను మీ పైసలు అని అన్నాం అనుకో, వాళ్ళు ఏమంటారంటే ఆ 5 గంటల పైసలు కూడా మాకే చెందుతాయి అంటారు. ఎందుకంటే బానిస, వాళ్ళ సొత్తు. ఎప్పుడైనా మీ గేదె అన్నదా కొంచెం నేను సంపాదించుకుంటాను అన్నదా? అనే హక్కు లేదు. ఆ విధంగా చూసేవారు బానిస. ఆ బానిస ఎప్పటికీ తనకు తాను బయటకు రాలేడు, వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి డబ్బులు కట్టి ఇడిపిస్తే తప్ప. దాన్నే విమోచన క్రయధనం అంటారు, విడిపించడానికి కట్టే డబ్బులు. మనము విలువ పెట్టి కొనబడిన వారం, మనము కొనబడ్డాము దేవుని చేత. మొదటి పేతురులో ఉంది, మీరు బంగారం వెండి చేత కొనబడలే, అమూల్యమైన క్రీస్తు యేసు రక్తము చేత కొనబడ్డారు. ప్రియులారా, మనం పాపపు బానిసలు ఉన్న మనము విడిపించబౌట కొరకు, మన కొరకు యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉన్నప్పటికీ ఈ భూమి మీదకి మనిషిగా దిగి వచ్చి ఆయన మనందరి క్రయధనాన్ని చెల్లిస్తూ మనందరినీ పాపపు బానిసత్వం నుంచి విడిపించడానికి తన్ను తానే అప్పగించుకున్నాడు. మనకు బదులుగా ఆయన బలి అయ్యాడు కాబట్టి మనం విడిపించబడ్డాం. ఆయన సిలువకు అప్పగింపబడి మనకు విముక్తిని కలగజేశాడు. పాపపు బానిస సంఖ్యలు తెంపాడు. ఇప్పుడు స్వేచ్ఛాపరులం, ఇప్పుడు బానిసలం కాదిగా పాపానికి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన వైపు తిరిగిన వారు, ఏ పాపము చేతైతే బానిసత్వంలోనికి వెళ్ళానో ఈ పాపం నాకొద్దు, నాకు ఆ రక్షకుడు కావాలి, ఆయన ఇచ్చే రక్షణ కావాలి, ఆయన ఇచ్చే విమోచన కావాలి, ఆయన నన్ను విడిపించాలి ఈ పాప బానిసత్వం నుంచి అని ఎవరైతే ఆయన వైపు తిరిగి ప్రభువా నన్ను విడిపించమని వేడుకున్నారో వారందరినీ ఆయన విమోచిస్తాడు, వారందరినీ ఆయన విడిపిస్తాడు, వారందరినీ స్వతంత్రులుగా చేస్తాడు. ఇప్పుడు నేను బానిసను కాదు, ఒకప్పుడు బానిసను కాబట్టి నేను పాపం చేశా, ఇప్పుడు బానిసను కాదు, పాపం చేయాల్సిన అవసరం నాకు లేదు, ఇప్పుడు చేస్తున్నా అంటే నా ఇష్టంతో చేస్తున్నా, కావాలని చేస్తున్నా. అప్పుడేమో తప్పగా చేసిన బానిస తనకు తనగా ఏం ఆలోచించలేడు, ఏం చేయలేడు, తన ఇష్టం అనేది పని చేయదు, మాస్టర్ ఏది చెప్తే చేయాల్సిందే.
పాపం ఏం చెప్తే అది చేసుకుంటూ జీవించిన నేను ఆ బానిస సంఖ్యల నుంచి విడిపించబడ్డాను కాబట్టి ఇప్పుడు నేను స్వతంత్రుణ్ణి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు తెలుసా కొరింథీ సంఘంతో? ఈ 6వ అధ్యాయంలో పైన మాట్లాడేదంతా వాళ్ళు జారత్వము, అపవిత్రత, పాపమునకు అప్పగింపబడి ఉన్నారు కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్తున్నాడు. జారత్వము నిమిత్తం ఈ దేహం ఇవ్వబడలేదు అని 13వ వచనంలో అన్నాడు. ప్రభువు నిమిత్తం ఈ దేహం ఇవ్వబడ్డది అన్నాడు. తర్వాత 15వ వచనంకి వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క అవయవములు తీసుకెళ్లి వేశ్య యొక్క అవయవంలాగా మీరు చేస్తారా? వేశ్య యొక్క అవయవములతో మీరు కలుపుతారా? ఒక విశ్వాసి ఉండి క్రీస్తు శరీరం నువ్వు కలిగి ఉండి నువ్వు వేశ్య యొక్క శరీరంతో ఎలా కలుపుతున్నావు? అపవిత్రతలో, జారత్వంలోనికి ఎలా దీన్ని తీసుకొని పోతున్నావు? ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతూ, ఆ సందర్భంలో మాట్లాడుతూ 18వ వచనంలో జారత్వము దూరంగా వెళ్ళండి అని చెప్తూ, ఎందుకు అపవిత్రతకు మనం అప్పగించుకోవద్దు, ఎందుకు మనం పాపపు బానిసత్వం కింద మనం ఉండొద్దు, లేదా ఎందుకు దేవుని భయం మనం కలిగి ఉండాలి అని అంటే మనం విమోచించబడ్డాం కాబట్టి. ఎందుకు ఆ ఇశ్రాయేలీయులు ఆయనకు లోబడి ఉండాలి అంటే వాళ్ళ ఆ బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. ఆ రోజున ఆ బానిసత్వం నుంచి విడిపించబడి వారి మార్గమందు పోషించబడి వారు అక్కడికి వచ్చి ఆ ప్రాంతాన్ని వాళ్ళు పొందుకున్నారు. అవును, ఈరోజు మనం కూడా మన పాపపు బానిసత్వం నుంచి విడిపించబడి కొనబడ్డాం, విలువ పెట్టి కొనబడ్డాం. ఇప్పుడు మనం మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు. మనం ఏం పొందుకున్నామో ఆలోచన చేస్తే, మనం ఎంత దీవించబడ్డామో ఆలోచన చేస్తే, మనం ఎంత ధన్యులమో ఆలోచన చేస్తే, మనం ఎంత మేలు పొందుకున్నామో ఆలోచన చేస్తే, పిల్లరా ఆయన భయంతో మనం బ్రతుకుతామంటే, నా జీవితానికి ఇంత చేసావా దేవా, నేను నీకోసమే బ్రతుకుతాను అని చెప్తామండి. మనకు మన బానిస సంఖ్యలు తెంపింది పాపంలో కొనసాగడానికి కాదు. బానిస సంఖ్యలు తెంపింది ఆ బానిసత్వంలో ఉండి పాపంలో మగ్గుతున్నాం కాబట్టి, ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చి పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి, ఆయన మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి, ఆయనను మనం మహిమపరచాలని కోరుతున్నాడు, మన జీవితం ద్వారా ఆయనకు ఘనత రావాలని కోరుతున్నాడు కాబట్టి దాని నుంచి బయటకు తీసుకొచ్చాడండి. ఒకవేళ నువ్వు యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వసించిన వ్యక్తివైతే, ఆయన బలియాగం నందు నమ్మకం ఉంచిన వ్యక్తివైతే, నీ పాపం విషయమై మారు మనసు పొంది ఆయన వైపు తిరిగి రక్షించమని కోరిన వ్యక్తివైతే, నువ్వు విమోచించబడిన వ్యక్తివైతే, నీకు దొరికిన ఆ విమోచనను బట్టి, ఆ రక్షణను బట్టి, దేవుని పిల్లలయ్యే ఆ భాగ్యాన్ని బట్టి, ఆయన నిన్ను నీతిమంతుడిగా ప్రకటించిన విధానాన్ని బట్టి, నిన్ను పరిశుద్ధుడిగా చేసినందుకు, నీకు నిత్య రాజ్యాన్ని ఇచ్చినందుకు, ఆయన అంత చేశాడు అనే ఆలోచనలు చేస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనకు లోబడుతూ, ఆయనకు భయపడుతూ ఇంకా ఈ భూమి మీద మనం కొనసాగాలి. గుర్తుకు చేసుకోవాలి ఆయన ఏమై ఉన్నాడు మన జీవితంలో, ఎంత చేశాడు మన కొరకు. కొంతమంది అంటారు దేవుడు ఏం చేశాడు నా కొరకు అంటారు. పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళకు కాళ్ళ నొప్పులు తీసేస్తే దేవుడు బాగా చేసిండు, దేవుడు మంచోడు. వాళ్ళ తెల్ల వెంట్రుకలు నల్లగా చేస్తే అప్పుడు అబ్బో దేవుడు ఎంత మంచోడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్యాయంగా, అక్రమంగా తాగుతూ, తూలుతూ, వేస్ట్ చేసుకుంటే డబ్బుల్ని, అప్పులు చేస్తే వీటిని తీసేయగానే అంటే అబ్బా దేవుడు ఎంత మంచోడు. ఈ అప్పులు తీర్పితే మంచోడు, ఆరోగ్యం ఇస్తే మంచోడు, పాపం తీసేస్తే మాత్రం ఏం చేసిండు, ఏం చేయలే. ఇంకోటి తెలుసా అండి, యేసు ప్రభు లేకుండా అప్పులు తీర్చుకోవచ్చు, యేసు ప్రభు లేకుండా ఆరోగ్యం సంపాదించవచ్చు, యేసు ప్రభు లేకుండానే నీ తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. కానీ యేసు ప్రభు లేకుండా నీ పాపాలు పరిహరించబడవు. యేసు ప్రభు లేకుండా నీ పాపపు బానిసత్వం నుంచి బయటపడవు. యేసు ప్రభు లేకుండా నిత్య రాజ్యానికి వారసుడివి కాలేవు జీవితంలో. ఆయన ఏం చేసిండంటావా? ఆయన ఏం చేసిండో తెలుసా? నిన్ను ప్రేమించిండు, నీ శిక్షను భరించిండు, నీకు స్వేచ్ఛను ఆఫర్ చేస్తున్నాడు. నా దగ్గరికి రా, ఈ స్వేచ్ఛ నీకు ఇస్తా అంటున్నాడు. లేదు నాకు ఆ పాపమే నచ్చింది, ఆ అక్రమమే నచ్చింది, ఆ అన్యాయమే నచ్చింది, ఆ దుష్టత్వమే నచ్చింది, ఓకే కొనసాగు, దాంట్లోనే పడి జీవించు. ఎంతకాలం ఆనందిస్తావు, ఎంతకాలం సంతోషిస్తావు దాంట్లో? ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడు, అసలు ఆయన ఎంత చేశాడు, ఆయన మన కొరకు ఎంత చేస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు అర్థమైతే ఆయన భయం పెరుగుతుందండి మనలో. అండ్ ఫైనల్గా
13వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుని భయం మనలో పెరగాలంటే మొదట ఆయన పరిశుద్ధుడు, మనం చేసిన ఈ పాపాలు అని గుర్తించాలి. చేసే ప్రతిదీ ఏది పాపం గుర్తిస్తూ ఉండాలి, వాటికి భయపడాలి. అప్పుడు భయం పెరుగుతుంది. అంతేకాకుండా రెండవది ఆయన ఏం చేశాడు మన కొరకు గుర్తించాలి. ఏం మేలులు పొందుకున్నాం ఆయన దగ్గర నుంచి గుర్తించాలి. అప్పుడు ఆయన యందు భయము ఇంకా ఎక్కువ అవుతుంది మన లోపల. అంతేకాదు, మూడవది 13వ వచనం నుంచి 16వ వచనం, ఇదిగో పంట చేని మోపుల నిండు బండి నేలను అనగద్రొక్కునట్లు. మీరు అవన్నీ చేశారు కదా, అట్లా బ్రతికినారు కదా, అట్లా ప్రవర్తించినారు కదా, మీ ఇష్టం వచ్చినట్టున్నారు కదా. ఇదిగో చూడు ఏం జరుగుతుందో నీకు. ఏం జరుగుతుంది తెలుసా? ఎప్పుడన్నా పంట చేను మోపులు కట్టి వాటిని బండి నిండబెట్టి తీసుకొని పోగా చూసారా? ఎడ్ల బండి దాని మీద మొత్తం పంట చేను మొత్తం మోపులు కట్టి పెడితే అది పోతుంటే నేలను అనగద్రొక్కునట్లు అది పోతుంటే దాని గీర అంటారు కదా, వీల్ చక్రం పోతూ ఉంటే పోయిన తర్వాత కింద కనబడుతుందా కనబడదా? నెక్స్ట్ నేల మీద ఈ సిమెంట్ రోడ్డు మీద గురించి మాట్లాడతలే, నేల మీద అది వెళ్తూ ఉంటే దాని వెనక ఏం కనబడుతుంది? కిందికి దిగి కనబడుతుంది. బాగా వెయిట్ ఉన్న ఆ కచ్చరం బండి లేకపోతే ఎడ్ల బండి పోతే ఆ చక్రం తర్వాత అక్కడ నేల ఎట్లాగైతే అణగదొక్కబడుతుందో నేను మిమ్మల్ని అట్లా అణగదొక్కుతా అంటున్నాను. ఎంత కఠినమైన పదాలు చూడండి మీరు. అని అంటున్నాడు అతి వేగి అగువాడు 14వ వచనంలో. అంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తువాడు తప్పించుకోలేడు. యుద్ధం వస్తుంది, వేరే పక్క దేశం వాళ్ళు వస్తారు, వీళ్ళను చెర పట్టుకోవాలని చూస్తారు. ఆ టైంలో నేను చాలా ఫాస్ట్గా పరిగెడతా, నేను ఈజీగా తప్పించుకుంటా అనుకున్నాడు కూడా తప్పించుకోలేడు. పరాక్రమశాలి అంటే బాగా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి, తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొని జాలకపోను. నాకు చాలా బలం ఉంది, ఒక్క చేత్తో ముగ్గురిని నేను లేపేస్తా కాబట్టి రాణి చూసుకుంటా అన్నడట. ధైర్యం సరిపోక తాను కూడా ఏం చేయలేడు. బలాఢ్యుడు ఇతను కూడా చాలా గొప్పవాడు, గొప్ప పేరు పొందినవాడు. ఈ బలాఢ్యుడు కూడా తన ప్రాణము రక్షించుకున్న జాలకపోను. 15 వీలుకాడు అంటే బాణాలేసే, యుద్ధంలో బాణాలేసేవాడు నిల్వ జాలకపోను. వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోను. ఫాస్ట్గా పరిగెత్తేవాడు కూడా తప్పించుకోలేడు. గుర్రం ఎక్కినవాడు, గుర్రాల మీద ఉండి యుద్ధాలు చేసేవారు కూడా గుర్రాలతో పారిపోవాలన్నా తన ప్రాణాన్ని రక్షించుకోలేడు. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యం గలవాడు. బలాఢ్యులు ఉన్నారు, అందులో బహుధైర్యం కలిగిన వాడు ఉన్నాడు. వీళ్ళందరిట్లలో అతను ఎట్లుంటాడంటే దిగంబరి అయి పారిపోను. ఈ మాట చూడండి. బట్టలు ఉన్నాయా లేవో కూడా చూడకుండా పరిగెడతాడట. ఎందుకంటే అక్కడ అంతా ఊచకోత జరుగుతుంది, అంత భయంకరంగా జరుగుతుంది. ఇదే యెహోవా. చాలా చేసిన, చాలా చూసిన, చాలా అవకాశాలు ఇచ్చిన, కానీ ఏ కష్టం, మీ మీదకి తీర్పు రాబోతుంది, శిక్ష రాబోతుంది. పాపం వలన వచ్చు జీతం మరణం. నాకు పాపం కావాలి కానీ మరణం వద్దు. షాపులోకి వెళ్ళి నాకు ఈ చీర కావాలి లేకపోతే ఈ డ్రెస్ కావాలి కానీ దీనికి బిల్లు వద్దు, నువ్వు బిల్లు వేయకు, దీనికి కుదురుతుందా? అది కొన్నామంటే బిల్లు వరుడాడ. నేను టిఫిన్ తింటా, నేను బిర్యానీ తింటా కానీ దానికి బిల్లు పడద్దు. ప్రతి దానికి దాని ఫలితం ఉంది. దేవుని భయం మనలో పెరగాలంటే ఏం చేయాలంటే దేవుని శిక్ష ఎట్లుంటుందో తెలుసుకోవాలండి. దేవుడు తప్పుని ఎట్లా డీల్ చేస్తాడో తెలుసుకోవాలండి. తప్పు జరిగినప్పుడు దాన్ని ఎట్లా చూస్తాడో తెలుసుకోవాలండి. విశ్వాసులు అయితే దేవుడు క్రమశిక్షణ చర్యలు ఎట్లా చేస్తాడో తెలుసుకోవాలండి. అప్పుడు దేవుని భయం పెరుగుతుంది. ఆయన ఏం చూస్తూ ఊరుకునేటోడు కాదే, మన వాళ్ళు ఎత్తి చేస్తే చేయంతి అట్లా కాదండి. ఎవరైనా సరే ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా సెట్ చేయాలి, ఎట్లా పద్ధతిలోనికి తేవాలి ఆయనకు తెలుసు. నాకు చాలాసార్లు భయం అవుతుంది. ఈ ఆమోస్ గ్రంథం ఎన్ని రోజులు, ఒక 6 నెలలు పట్టింది కావచ్చు సంఘంలో ప్రతి ఆదివారం బోధిస్తూ ఉండేవాడిని. ఇది బోధించినన్ని రోజులు, ఇది బోధించక ముందు నేను ఎన్నోసార్లు మోకరించి ప్రార్థన చేసి కన్నీళ్ళతోటి నా తప్పులు ఒప్పుకుంటూ నేను నిలబడ్డాను. ఎందుకంటే అంత ఈజీ కాదు, చాలా భయం అవుతుంది. ఆయన క్రమశిక్షణ చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు.
పాపాన్ని అట్లా వదిలిపెట్టలేడు, సెట్ చేయాలనుకుంటాడు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివైతే నువ్వు నీ జీవితంలో ఆయనకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నావో అది గుర్తుకు చేసుకొని దాన్ని ద్వేషించి దాన్ని విడిచిపెట్టు. దేవునికి భయపడు. లేకపోతే నీ జీవితంలో ఆయన ఎక్కడ మొత్తి ఎలా చేయాలో, నేను ఎలా సెట్ చేయాలో ఆయనకు ఒకటి ప్లాన్ ఉంటుంది. ఒకవేళ దేవుని ఎరగని వ్యక్తివైతే, నీకు దేవుని భయం లేదు, నువ్వు ఇష్టానుసారంగా నీ పాపంలో నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు ఒకరోజు తీర్పులో నిలబడతావు. నిత్య శిక్ష, నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి స్థితిలోనికి వెళ్ళబోతున్నావు. ఎవ్వరు తప్పించలేరు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపంలో ఉన్న వ్యక్తిని శిక్షించకుండా ఆయన ఉండడు. ఈ జీవితం ఇచ్చింది ఇష్టం వచ్చినట్టు బ్రతుకుమని కాదు, ఆయనను మహిమపరచమని. ఆయనని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతికితే ఆయన ఎలా ఊరుకుంటాడు? పాపం అంటేనే దేవుణ్ణి బాధించడం, దేవుణ్ణి వేధించడం, ఇతరులను బాధించడం, ఇతరులను వేధించడం, ఇవన్నీ అందులో భాగంగానే వస్తాయి. దాని ఎఫెక్ట్ చాలా వాటి మీద ఉంటుంది. దేవుడు వద్దన్న చేస్తున్నప్పుడు దాని ప్రభావం చాలా వాటి మీద ఉంటుంది. చాలామందికి ఇబ్బంది అది. దావీదును వ్యభిచరించొద్దంటే ఆయన వ్యభిచరించిండు. దాని ఎఫెక్ట్ ఏంటి, దాని ప్రభావం ఏంటిదంటే ఆమె భర్త మీద పడింది, ఆయన చనిపోయిండు, వీళ్ళ పిల్లల మీద పడింది, ఎంతోమంది మీద పడుతుంది ప్రభావం. పాపమును మనం ఏదో ఇది ఎట్లా ఉంటుంది, పామును కదా పెంచి పోషిస్తే కాటేసినట్టు ఉంటుంది. అది వదిలిపెట్టదండి పాపం మనల్ని. అతి భయంకరమైంది. వద్దది, దాన్ని వదిలిపెట్టాలి. రక్షకుని చెంత చేరాలి. ఆయన ఇచ్చే పాప విముక్తి పొందుకోవాలి. ఆయన మనకి ఇంపార్టెంట్, పాపం కాదు. ఈ లోకంలో ఎట్లా పడితే అట్లా బతికేస్తా, ఏది చూడాలనిపిస్తుంది చూస్తా, ఏది మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడతా. అయితే ఇవన్నిటి గురించి మరొకరోజు తీర్పులో నిలబడతావు కదా. నీకు ఈ జీవితం ఇచ్చిన దేవుని ఎదుట నువ్వు నిలబడాల్సి ఉంది కదా. అప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఆయన వైపు తిరుగు. వద్దు, ఏ పాపపు జీవితాన్ని ప్రేమిస్తూ ఆయనను దూరం పెట్టినావో వాటిని వదిలిపెట్టి ఆయన వైపు తిరిగి, నా పాపపు స్థితిలో కాకుండా పరిశుద్ధతలో చూడాలనుకుంటున్నా, ఆ నిత్య శిక్షలో కాకుండా ఇటు నిత్య జీవం, తనతో పాటు పరలోకంలో వేదన లేదు, దుఃఖం లేదు, మరణం లేదు, యుగ యుగాలు దేవునితో ఉండే స్థలంలో చూడాలనుకుంటున్నా. ఆయన ఆ నిత్య శిక్షలో మనం ఉండాలని కాదు, ఈ నిత్య జీవంలో ఉండాలని కోరుకుంటున్నా. ఆయన మన కళ్ళ ముందున్నాడు, మన కొరకు చేయాల్సిందంత చేశాడు. ఆయన వైపు తిరుగుదామా, పాపం వైపు తిరుగుదామా? ఆలోచించండి. ఇంకా ఆయన వైపు తిరగని వారు, ఒకవేళ మేము దేవుని తెలుసుకున్నామంటే, మేము రక్షించబడ్డామని అంటున్నట్లయితే మీకు చెప్తున్నాను, దేవుని భయం కలిగి జీవించండి. దేవునికి లోబడండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుని వెంబడించండి. పాపాన్ని లైట్గా తీసుకోకండి. అట్లా చేస్తూ ఇట్లా క్షమించమని అడగచ్చులే అనుకోకండి. క్షమించడం దేవుని లక్షణం. కానీ ఎవరిని క్షమిస్తాడు? ఇప్పుడు వచ్చి ప్రభా నన్ను క్షమించమంటా, మళ్ళీ పోయి చేసేది చేస్తా అనుకునే వాళ్ళం కాదు. నిజముగా క్షమాపణ అడిగిన వారు, నిజముగా విరిగి నలిగిన హృదయముతో ఆయన దగ్గరికి వచ్చి క్షమించమని అడిగిన వారిని ఆయన క్షమించేవాళ్ళండి. దేవుని భయం కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, ఈ రాత్రి మీ మాటలు మాకు అందించినందుకు వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి శిక్షించని కుమారుడెవడు, దుర్బీజుడే గాని కుమారుడు కాదు అని వాక్యం చెప్తుంది. అవును, మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి మమ్మల్ని క్రమశిక్షణ చర్యల గుండా తీసుకెళ్ళి సరిచేయాలని ఇష్టపడుతున్నాం. ఇది ఆలోచిస్తూ మేము నిజంగా నీకు భయపడాల్సిన అవసరం ఉంది. నిన్నెరుగని వారు, నిన్ను తమ జీవితంలో రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించని వారు, నీకు తమ జీవితం అప్పగించని వారు ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటుండగా తమ పాపమును బట్టి తమ యొక్క జీవితంలో ఉండబోయే ఆ నిత్య నరకము నుండి తప్పించబడి పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, యథార్థవంతుడైన నీ వైపు తిరగడానికి సహాయం చేయండి. నిన్ను పొందుకున్నట్లు సహాయం చేయండి. నిన్ను పొందుకున్నవాడు ఈ లోకంలో ఎంతో ధన్యుడు ప్రభువా. ఎంతో ప్రేమ గలవాడు. నువ్వు మా జీవితంలో ఉండడం మాకెంతో ధన్యత. నువ్వు మాకు
ప్రభా మా జీవితంలో ఉండాలని, మాతో ఉండాలని, మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచాలని ఆ శిలువ బలియాగాన్ని మీరు జరిగించినందుకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్న విధాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని మా పాపపు బానిసత్వం నుంచి విడిపించడానికి నువ్వు చేసిన ఆ శిలువ బలియాగాన్ని బట్టి, నిన్ను నువ్వు అర్పించుకున్నందుకు, మమ్మల్ని ఎంతో ప్రేమించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మేము బానిసలుగా ఉండడం నీకు ఇష్టం లేదు. పాపానికి బానిసలుగా ఉండడం నీకు ఇష్టం లేదు. నీతికి బానిసలుగా, నీ రాజ్యపు వారసులుగా ఉండడం నీకు ఇష్టం ప్రభా. ప్రభా, నువ్వు మాలో ఏం కోరుతున్నావో అలా మేము జీవించినట్లు, నీ భయం కలిగి బ్రతుకున్నట్లు సహాయం చేయమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ, మా జీవిత కాలం అంతా నీకు భయం కలిగి, నీకు గౌరవం ఇస్తూ, నీకు లోబడుతుండడానికి సహాయం చేయమని ఇక్కడున్న ఈ సంఘాన్ని, సంఘ కాపరిని, ఈ గ్రామస్తులను మీకు అప్పగిస్తున్నాం. మీ కృప చేత అందరినీ భద్రపరచండి. తమ జీవితంలో అత్యుత్తమమైన మీ ప్రేమను అందరూ గుర్తించడానికి, నీ వైపు తిరగడానికి సహాయం చేయండి. లోకంలో ఆశలు ఏమీ లాగకుండా, ఏవి లాగినా వాటితో ఆగిపోకుండా నిన్ను చేరే జీవితాలు అందరికీ ఇవ్వండి. ఇక్కడున్న సంఘం నిజమైన వెలుగుగా, ఉప్పుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క సంఘమును మీరు ధైర్యపరచండి, బలపరచండి, నిలబెట్టండి. ఇక్కడ ఉండి కూడా, వింటూ కూడా తమ జీవితాలు మారని వారు నీకు భయపడి, నీకు లోబడి నీ వైపు తిరగడానికి కృపనిమ్మని రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తుతిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నన్ను రక్షించినందుకు, నన్ను విమోచనందుకు స్తుతిస్తూ, నా పట్ల నీ ప్రేమను కనపరిచినందుకు స్తుతిస్తూ, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.